బిగ్ బాస్ తెలుగు 9 ఓటింగ్ ట్రెండ్స్లో వచ్చిన ఒక ఊహించని మార్పు గురించిన విశ్లేషణ ఇది. మీకు తెలుసు కదా, ఈ పాపులర్ రియాలిటీ షోలో 11 వారాలుగా టాప్లో ఉన్నది సెలబ్రిటీ కంటెస్టెంట్ తనుజ. అయితే ఒక సామాన్యుడిగా హౌస్లోకి వచ్చిన కళ్యాణ్ పడాల మొదటిసారిగా ఆమెను ఓటింగ్లో దాటేశాడు. ఇది ఈ సీజన్కే ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. మొదటిది, అసలు కళ్యాణ్ ఎందుకింతలా దూసుకుపోతున్నాడు చూడండి. అతను టాస్కులు గెలవడం కన్నా కూడా తన నిజాయితీ, టీం కోసం ఆడటం వంటివి జనాలకు బాగా నచ్చాయి. దానికి తోడు ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్స్, హోస్ట్ నుంచి వచ్చిన పొగడ్తలు, ఇవన్నీ అతని ఓట్ బ్యాంకును ఒక్కసారిగా పెంచేశాయన్నమాట. ఇక రెండవది, మరి తనుజ ఎక్కడ వెనుకబడింది? తాను నంబర్ 1 అనే ఒక కాన్ఫిడెన్స్తో సేఫ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది. అంటే అనవసరమైన గొడవలకు, టఫ్ కాంపిటీషన్కు దూరంగా ఉండిపోయింది. దాంతో తన ఓటింగ్ పెరగలేదు. అదే టైంలో కళ్యాణ్ గ్రాఫ్ పెరగడంతో తనుజ రెండో ప్లేస్కి పడిపోయింది. చివరిగా ఈ ఒక్క మార్పుతో సీజన్ అసలు థీమ్ అంటే కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనేది మళ్లీ లైవ్లోకి వచ్చింది. ఎందుకంటే ఒక సామాన్యుడు టాప్లో ఉన్న సెలబ్రిటీని దాటడంతో అప్పటిదాకా వన్ సైడ్ అనుకున్న గేమ్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్క వారంలో వచ్చిన ఈ మార్పుతో ఇప్పుడు టైటిల్ ఎవరు గెలుస్తాలనే రేస్ మరింత ఆసక్తికరంగా మారింది.